అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం మన భాసేంద్ర సింహంలో 6వ సదస్సు నిర్వహించుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది 1335వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు వచ్చి వారి వారి రంగాలకు చెందిన విషయాలని ఇక్కడ ముచ్చడం చూస్తుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞానమే శక్తి, సంపద. అంచేత అటువంటి నాలెడ్జ్ని ఆరోగ్యం గురించి అవగాహన కలిగించడం కోసమని ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజున ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ మౌనిక గారు, ఆమె మెనరేజియా అంటే అధిక ఋతుస్రావం, అంటే లేడీస్కి మెన్సెస్ టైంలో చాలా ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది. దాంతో వాళ్ళు రకరకాలుగా కాంప్లికేషన్ ఇబ్బందికి గురవుతుంటారు, వీక్నెస్ గురవుతుంటారు, చాలా బాధలు కలుగుతుంటాయి. ఎందుకు అవుతుంది అంత ఋతుస్రావం అంటే నెల నెలా వచ్చేది ఎక్కువగా ఎందుకు అవుతుంది, కారణాలు ఏంటి, దాని చికిత్స ఏంటి, ఏం చేయాల్సి వస్తుంది, అవన్నీ కూడా డాక్టర్ ఎన్ మౌనిక గారు మనకి తెలియజేస్తారు. నా ఓవర్ టు డాక్టర్ ఎన్ మౌనిక, ది ఫేమస్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇది నా ప్రివిలేజ్గా నేను భావిస్తాను. ఇంతకు ముందు కూడా నేను 2 సార్లు వచ్చాను, బట్ అయినా సరే ఇన్ని సంవత్సరాలుగా ఎవ్రీ వీక్ ఒక్క వీక్ కూడా మిస్ అవ్వకుండా చేయటం అనేది ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సమరం గారు. అండ్ ఐ విల్ గో ఇన్ టు ద టాపిక్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే, ఓపీకి వచ్చే వాళ్ళలో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఫీమేల్స్ మెన్స్ట్రల్ కంప్లైంట్స్తో వస్తే అది ఇదే కంప్లైంట్ ఉంటుంది. ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుందని, క్లాట్స్ పడిపోతున్నాయని, సో అధిక ఋతుస్రావం. ఈరోజు మనం ఏం తెలుసుకుందాము అంటే, అసలు ఇది ఎందుకు వస్తుంది, ఏమేం కారణాలు ఉంటాయి, ఆ కారణాల వల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఎట్లా ట్రీట్ చేసుకోవాలి, దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో అసలు ఫస్ట్ మనకి అధికం అంటే ఏంటి తెలియాలంటే ఫస్ట్ నార్మల్ తెలియాలి. నార్మల్ సైకిల్ ఏంటి అనేది తెలిస్తే అప్పుడు ఏది అబ్నార్మల్ అనేది తెలుస్తుంది. సో నార్మల్గా సైకిల్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది అంటే 28 డేస్ అనేది యావరేజ్ అందరూ చెప్పేది. కానీ 25 to 35 డేస్ ఈజ్ ద నార్మల్ సైకిల్. 25 డేస్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు, 35 డేస్ లోపల ఎప్పుడైనా రావచ్చు. 25 డేస్ కన్నా తక్కువ అంటే ఫ్రీక్వెంట్గా వచ్చేస్తుంది అంటే ప్రాబ్లం ఒకటి. 2 లేదు 35 డేస్ కన్నా లేట్గా వస్తుంది అనేది ప్రాబ్లం. సో ఈ 25 to 35 ఈజ్ నార్మల్. అండ్ సైకిల్ వచ్చినప్పుడు ఎన్ని రోజులు బ్లీడ్ అవ్వాలి? సో ఇట్ ఈస్ 3 to 5 డేస్. 3 డేస్ కన్నా తక్కువ అవ్వటం ఈజ్ వెరీ లెస్, 5 డేస్ కన్నా ఎక్కువ అవ్వటం ఈజ్ మోర్. సో రెండిట్లో ఏది ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఈరోజు మనం ఎక్కువ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఎంత బ్లీడింగ్ అవ్వాలి? సో మనం ఏమనుకుంటాం, బ్లడ్ అయిపోతుంది, పోతుంది అంటే ఎంతో పోతుంది అనుకుంటాం. యూజువల్గా నార్మల్ సైకిల్లో 80 to 100 ml మొత్తం 3 to 5 డేస్ మొత్తం కలిపి కూడా మనకి పోయేది అంతే. అంటే 5 డేస్ బ్లీడ్ అయింది అంటే పర్ డే 20 ml మనకి బ్లీడ్ అయ్యేది. కాకపోతే మనం ప్యాడ్ మీద చూసి మనకి బ్లీడింగ్ ఎక్కువ అయిపోయింది అని మనం అనుకుంటాం. సో అది నార్మల్. సో అబ్నార్మల్ అంటే, సో ఇది అబ్నార్మల్. ఎక్కువ అవుతుంది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఒకటి 5 డేస్ కన్నా ఎక్కువ అవుతున్నట్టే, లేదు 25 డేస్ కన్నా లోపు వెంటనే సైకిల్స్ వచ్చేస్తున్నా ఎక్కువ అవుతున్నట్టే, లేదు ఇప్పుడు మనకి రోజువారీ ఇప్పుడు నాకు 3 to 4 ప్యాడ్స్ నార్మలా, 5 to 6 ప్యాడ్స్ నార్మలా, ఎట్లా తెలుస్తుంది? సో మనకి మెన్స్ట్రుయేషన్ ఫస్ట్ పెద్ద మనిషి అయినప్పుడు మెనార్కీ అయిన తర్వాత ఫస్ట్ 1 year తీసేసి ఆ నెక్స్ట్ నుంచి పర్ డే ఎన్ని ప్యాడ్స్ మార్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 to 4 ప్యాడ్స్ ఎప్పుడు అయ్యే వాళ్ళకి 5 to 6 ప్యాడ్స్ అవ్వటం ఈజ్ అబ్నార్మల్. 2 to 3 ప్యాడ్సే మార్చుకునే వాళ్ళకి 4 ప్యాడ్స్ అవ్వటం ఈజ్ అబ్నార్మల్. సో మన బాడీకి ఎంత నార్మల్ అనేది మనకి ఫస్ట్ నుంచి తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఎక్కువ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది ఒకటి. అది కాకుండా ఇంకా ఏంటి తెలుస్తుంది అంటే, క్లాట్స్ పడటం, పెద్దగా క్లాట్స్ పడటం, విచ్ ఈజ్ రెడ్ కలర్ క్లాట్స్. యూజువల్గా ఏమవుతుందంటే బాడీలో నార్మల్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు దానికి క్లాట్ ఫామ్ అవ్వదు. ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉన్నప్పుడు మాత్రమే క్లాట్ ఫామ్ అవుతుంది. సో క్లాట్స్ పాస్ చేస్తున్నాము అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని అర్థం ఒకటి. 2,
ఎక్కువ ఫ్రీక్వెంట్గా ప్యాడ్స్ మార్చుకోవటం, తర్వాత మిడ్ నైట్ కంపల్సరీ లెగిసి ప్యాడ్ మార్చుకోవాల్సిన అవసరం రావటం, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ఓవర్ బ్లీడింగ్ అనమాట. అండ్ పీరియడ్ వచ్చినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించటం, నీరసంగా అనిపించటం, ఇవన్నీ కూడా ఇవి సైన్స్ ఆఫ్ ఎనీమియా, బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం వల్ల మనకు వచ్చేది. అండ్ కొంతమంది రోజువారీ పనులు చేసుకోలేరు పీరియడ్ వచ్చినప్పుడు. అంటే రోజువారీ పనులు అంటే పీరియడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. లేదా అంటే ఈరోజు ఊరు వెళ్ళాల్సి వస్తుంది అంటే, అమ్మో ఆ టైంలో నాకు పీరియడ్ వస్తుంది, నేను ఊరు రాలేను, నేను జర్నీ చేయలేను, ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ఓవర్ బ్లీడింగ్. సో ఇలా ఉంది మనకి పరిస్థితి అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది దాని అర్థం. సో ఎందుకు అవుతుంది ఓవర్ బ్లీడింగ్ అవ్వడానికి రీజన్స్ ఏమేమి ఉంటాయి అంటే, సో మనకి కనిపించే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అంటాం. ఫైబ్రాయిడ్స్ అందరూ కామన్గా వినే పద్ధతి, ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది అని హాస్పిటల్కి వచ్చే వాళ్ళలో సగం మందికి కనిపించే కంప్లైంట్స్ ఈ ఫైబ్రాయిడ్స్ అవ్వచ్చు, పాలిప్స్ అవ్వచ్చు. వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మళ్ళీ కూడా మనం మాట్లాడుకుందాం. ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ, ఎడినోమయోసిస్ కానీ, లేదు ఇంకా ఏంటి అంటే బ్లీడింగ్ డిజార్డర్స్, ఒంట్లో బ్లడ్ క్లాట్ అయ్యే తత్వం తగ్గినా సరే, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో 50% ఆఫ్ ద కేసెస్ ఫైబ్రాయిడ్స్ అనుకుంటే 20-30% ఆఫ్ ద కేసెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో స్కాన్ చేసినప్పుడు ఇవేమీ కనిపించకపోయినా ఒంట్లో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కరెక్ట్గా లేనప్పుడు అప్పుడు కూడా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఐట్రోజెనిక్ కాజెస్ అంటే మందుల వల్ల వచ్చే ఎక్సెసివ్ బ్లీడింగ్. సో ఏమేమి మందులు అవ్వచ్చు అంటే యాంటీకోయాగ్యులెంట్స్. ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో రక్తం గూడు కట్టకుండా ఉండే మెడిసిన్స్ ఇస్తారు, వాటి వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. లేదంటే స్టిరాయిడ్స్, లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ వాడినప్పుడు కానీ, కీమోథెరపీ, క్యాన్సర్ కోసం వాడే డ్రగ్స్ కానీ, ఒక్కొక్కసారి కాపర్ టీస్ కానీ, చాలా రేర్గా కాపర్ టీస్ కానీ, మెరీనాస్ కానీ, గర్భసంచిలో వేసే లూప్స్ వల్ల. సో ఇలాంటి కొన్ని మెడికేషన్స్ వాడినప్పుడు కూడా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ ద బ్లీడింగ్ ఈజ్ డ్యూ టు మెడికేషన్స్ అయితే దాని ట్రీట్మెంట్ ఏముంది, మెడికేషన్స్ మార్చటం కానీ, మెడికేషన్స్ ఆపేయటం కానీ మనకు కావాల్సిన ట్రీట్మెంట్. సో ఇప్పుడు మనకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటి? బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, రోజు 3 ప్యాడ్స్ మార్చుకునే వాళ్ళం ఇప్పుడు 5 ప్యాడ్స్ మార్చుకుంటున్నాం, అంతే కదా. దీనిలో ప్రాబ్లం ఏముంది అని అంటే, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఇంకొక మిత్ ఉంటుంది ఏంటి అంటే, నెలసరిలో పోయే బ్లడ్ అంతా బ్యాడ్ బ్లడ్, సో ఎక్కువ బ్లడ్ పోయినా సరే పర్వాలేదు అని అనుకునేది అపోహ, మిత్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ బ్లడ్, ఇట్ ఈస్ బ్లడ్. సో ఎండోమెట్రియం బ్లడ్ కలిసి ఉంటుంది కాబట్టి ఆ కలర్లో ఉంటుంది, థిక్గా ఉంటుంది. సో పీరియడ్లో ఉన్న బ్లడ్, ఎక్కువ పీరియడ్ వల్ల బ్లీడింగ్ అయ్యే దాని వల్ల కూడా ఒంట్లో ఉన్న రక్తం తగ్గుతుంది. దట్ ఈస్ వాట్ వీ షుడ్ రిమెంబర్. సో ఒంట్లో రక్తం తగ్గడం వల్ల ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి, ఏంటి మనకు తెలిసే ఇబ్బందులు అంటే, చాలామంది ఆడవాళ్ళు చెప్పేది నీరసంగా ఉంటుంది, తిన్నది అరగట్లేదు, ఆయాసంగా ఉంటుంది, ఎంత చిన్న పని, ఒక ఫ్లోర్ స్టెప్స్ ఎక్కినా సరే చాలా ఆయాసంగా ఉంటుంది. ఇదివరకు అన్ని పనులు చేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఒక బకెట్ అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టినా సరే ఆయాసంగా ఉంటుంది, గుండె దడదడగా ఉంటుంది, మనకు చూడంగానే పాలిపోయినట్టుగా అనిపిస్తారు, కళ్ళు తిరుగుతున్నాయి. ఇవన్నీ మనకు వచ్చే సమస్యలు అనమాట. ఛాతీ పట్టేసినట్టు ఉండటం, గుండె ఎక్కువసార్లు కొట్టుకున్నట్టు అంటాం, అండ్ ఆయాసం, పని చేసుకోలేకపోవటం, తలనొప్పి, ఇవన్నీ రక్తం తగ్గిపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్. సో ఈ మెనోరేజియా వల్ల రక్తం తగ్గిపోవడం వల్ల ఇవి వస్తున్నాయి. సో మనం ఓన్లీ బ్లడ్ కరెక్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అసలు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, ఎందుకు ఎనీమియా వచ్చింది అనేది చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. సో రక్తం తక్కువ ఉంది అని అనుకుందాం, ఎనీమియా ఉంది. సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఎనీమియా? 80% ఆఫ్ ద ఎనీమియా ఈజ్ డ్యూ టు ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ తక్కువ అవటం వల్ల మనకు వచ్చే ఎనీమియా. సో బ్లడ్ లాస్లో కూడా మనం ఐరన్ ఇచ్చినప్పుడు, ఐరన్ సప్లిమెంట్ చేసినప్పుడు బ్లడ్ ఇంప్రూవ్మెంట్, బ్లడ్ ఫార్మేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు గివ్ ఐరన్. సో ఐరన్ ఓన్లీ ట్యాబ్లెట్సే ఉన్నాయా, ఓన్లీ మందులేనా, ఇంజెక్షన్స్ ఏనా అంటే, ఫస్ట్ థింగ్ మినిమం ఆర్ మైల్డ్ డోస్, మైల్డ్ ఎనీమియా ఉన్నప్పుడు డైట్ షుడ్ బి ఇనఫ్. సో డైట్లో ఏం తీసుకోవాలి అంటే, ఐరన్ రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు, అన్నిటికన్నా బెస్ట్, చీపెస్ట్, మోస్ట్ అవైలబుల్ ఆకుకూరలు, ఎస్పెషల్లీ పాలకూర. పాలకూర ఈజ్ వెరీ వెరీ రిచ్ ఇన్ ఐరన్.
బీట్రూట్ జ్యూస్ రోజు తాగితే ఎనీమియా, చాలామంది టాబ్లెట్స్ వేసుకోవడానికి ఇష్టపడరు. మేము బీట్రూట్ తాగుతాం. బీట్రూట్ పనిచేస్తుంది. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, బ్రాకలీ కానీ, అండ్ చికెన్ తినేవాళ్ళు, మటన్ తినేవాళ్ళు, లివర్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్. రెడ్ మీట్ అంటే మటన్ మీట్ ఆర్ లివర్, ఇవన్నీ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ రిచ్ ఫుడ్ డైట్లో మోడిఫై చేస్తే చాలా వరకు కూడా మనకి. అండ్ డైట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎనీమియాలో కానీ ఇది కానీ డైట్లో మోడిఫికేషన్స్ చేసినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా కరెక్ట్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేయటం వల్ల రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల మన బాడీలో రిలీజ్ అవ్వాల్సిన సెక్స్ హార్మోన్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి. వాటి వల్ల సైకిల్స్ రెగ్యులరైజ్ అయ్యి బ్లీడింగ్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ బ్లీడింగ్ అనగానే ఫస్ట్ ఏమేమి మందులు వాడేయాలి అనేది కాకుండా లైఫ్ స్టైల్లో రోజువారీ మనం చేయగలిగిన మార్పులు ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. సో డైట్తో సరిపోవట్లేదు, నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ ఏంటి? డెఫినెట్గా అందరికీ తెలిసినవే టాబ్లెట్స్. సో టాబ్లెట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు మర్చిపోకుండా టాబ్లెట్ వేసుకోవాలి ఒకటి. సో అలా వేసుకోలేనప్పుడు మైల్డ్ కేసెస్ టాబ్లెట్ సరిపోతాయి. కొంచెం సివియర్ కేసెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ టాబ్లెట్ ఓరల్ అబ్జార్ప్షన్ సరిపోదు. సో మన గట్ కూడా బాగా పనిచేస్తుంటేనే మనం వేసుకునే ఐరన్ బ్లడ్లోకి వెళ్తుంది. సో అబ్జార్ప్షన్ లేనప్పుడు ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ ఇస్తాం. ఐరన్ ఇంజెక్షన్స్, FCM ఇంజెక్షన్స్ కానీ, సుక్రోస్ ఇంజెక్షన్స్ కానీ. ఇంకా సివియర్ కేసెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఐరన్ సప్లిమెంటేషన్ ఇంజెక్షన్స్ కూడా సరిపో. సో వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరికైతే ఆ సిమ్టమ్స్ పాలిపోయినట్టు తెల్లగా, హీమోగ్లోబిన్ 6 grams కన్నా తక్కువ ఉంది అంటే బ్లడ్ ఈజ్ ద ఫస్ట్ చాయిస్, ఫస్ట్ ఆప్షన్. 6 to 8 మధ్యలో ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి. 8 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఓరల్ టాబ్లెట్స్ బాగా పనిచేస్తాయి. సో నాకు 6 grams ఉంది, 5 grams ఉంది, వచ్చి లేదు మేడం నాకు ఇంజెక్షన్ అంటే భయం, బ్లడ్ అంటే భయం, నేను టాబ్లెటే వేసుకుంటాను అంటే అంత ఉపయోగం. అంటే 5 నుంచి 12 grams ఆఫ్ హీమోగ్లోబిన్ రావడానికి టాబ్లెట్స్ పనిచేయకపోవచ్చు అండ్ మన సిమ్టమ్స్ తగ్గవు. సో దట్ ఈజ్ వై బేస్డ్ ఆన్ పేషెంట్కి ఎంత సిమ్టమ్స్ ఉంటున్నాయి, ఎంత హీమోగ్లోబిన్ ఉంది అనే దాన్ని బట్టి ఎనీమియా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఐరన్ ట్రీట్మెంట్ కాకుండా నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఇందాక మనం చెప్పుకున్న లిస్ట్ ఆఫ్ దీనిలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒకటి ఎక్సర్సైజ్, డైట్, ఇవి హెల్ప్ చేస్తాయి. అవి చేయని పక్షంలో మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే హార్మోన్ ట్రీట్మెంట్స్. సో ఈ హార్మోన్ ట్రీట్మెంట్స్లో మనకి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఓసీ పిల్స్ అంటాం, అంటే 21 days పిల్స్. ఇంతకు ముందు కూడా మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. ఎవ్రీడే ఫర్ 21 days. దీనిలో 2 రకాల హార్మోన్స్ ఉంటాయి. 21 days పిల్స్ ఇవి యూజువల్గా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే బ్లీడింగ్కి ఇవి వాడతాం. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో సింగిల్ డ్రగ్ లైక్ అంటే ప్రొజెస్ట్రాన్ థెరపీస్ వాడతాం. సో ఈ ప్రొజెస్ట్రాన్ కూడా ఏంటంటే సైక్లికల్ ప్రొజెస్ట్రాన్, అంటే నెలసరి వారీగా 15వ రోజు నుంచి 25వ రోజు వేసుకోవటం, లేదా 5వ రోజు నుంచి 25వ రోజు వరకు వేసుకోవటం. ఇట్లా బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్, ఎంత సివియర్గా బ్లీడింగ్ ఉంది, ఎంత సివియర్ ఎనీమియా ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేసి డోసేజ్ ఆఫ్ ద ప్రొజెస్ట్రాన్ ఎంత వేసుకోవాలి, ఎన్ని పూటలు వేసుకోవాలి అనేది డిసైడ్ చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి మినిమం 3 months, 3 to 6 months ట్రీట్మెంట్ చేస్తాం. కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ వాడే హార్మోన్ ట్రీట్మెంట్స్ కాదు ఇవి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓన్లీ ట్యాబ్లెట్స్ ఉన్నాయా అంటే లేదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంజెక్షన్స్ చేయించుకోవచ్చు, లేదు అంటే లూప్ వేయించుకోవచ్చు హార్మోన్స్కి, లేదు ఇంకా రీసెంట్గా వస్తున్నాయి ఏంటంటే ప్యాచెస్ దొరుకుతాయి, ప్యాచెస్ ఆఫ్ హార్మోన్స్, లేదు అంటే చిన్న చిన్న రాడ్స్ లాగా ఉంటాయి వేర్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద ఫ్యాట్, పెట్టుకుంటే అవి కంటిన్యూస్గా హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి, అవి కానీ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా వాట్ ఆర్ ద అదర్ కాజెస్ ఫర్ బ్లీడింగ్ అనేసి అంటే పాలిప్స్ అంటే ఏంటి? మనం ఈ పిక్చర్లో చూసినట్టయితే యూట్రస్ లోపల ఎండోమెట్రియం నుంచి కానీ సర్విక్స్ కానీ చిన్న చిన్న కణితల్లాగా వస్తాయి. వీటి వల్ల మనకి బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇవి ఎప్పుడైనా మనకి ఏంటి, కణిత అనగానే అది చెడుగడ్డ అనేది ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ కణితలు 90% ఆఫ్ ద టైమ్స్ బినైన్ ఉంటాయి, క్యాన్సర్ మార్పులు కాదు. కానీ ఈ పాలిప్స్ ఖచ్చితంగా రిమూవ్ చేసి ముక్క పరీక్షకి పంపించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ముక్క పరీక్ష నుంచి వచ్చే వరకు అది క్యాన్సర్ అవునా కాదా అనేది మనకి తెలియదు. సో ఖచ్చితంగా చేయాలి.
వీటికి మందులు ఉంటాయా, మందులతో కరిగిపోతాయా అంటే నో, డెఫినెట్గా ద ఆన్సర్ ఈజ్ నో. పాలిప్ అనేది ఉంది యుట్రస్ లోపల కానీ సర్విక్స్ లోపల కానీ అంటే ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేసి పంపించాలి. ఓన్లీ ఇట్లా బయటికి ఉన్న పాలిప్స్ ఏంటంటే మన ఓపీ బేసిస్లో ఆ పాలిప్ కనిపించిన దాన్ని రిమూవ్ చేయడానికి అవుతుంది. బట్ ఇలా యుట్రస్ లోపల ఉండే పాలిప్స్ మాత్రం ఖచ్చితంగా కింద నుంచి స్కోప్ వేసి కెమెరా వేసి చూసి ఎక్కడుంది అనే దాన్ని బట్టి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది పాలిప్స్కి ట్రీట్మెంట్, పాలిప్స్ అని. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఈజ్ ఎడినోమయోసిస్. ఈ పిక్చర్ కనుక చూసినట్టయితే ఎడినోమయోసిస్ అంటే ఏంటంటే గర్భసంచి లోపల ఉండే పొర ఏదైతే ఉంటుందో ఆ పొర లోపల ఉండాల్సింది పోయి గర్భసంచి లోపలికి చొచ్చుకుపోయినప్పుడు దాన్ని ఎడినోమయోసిస్ అంటారు. సో దీనివల్ల మనకు వచ్చే 2 సిమ్టమ్స్ ఏంటంటే ఒకటి బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం అయితే ఇంకొకటి పెయిన్. నెలసరి వచ్చినప్పుడు చాలా పెయిన్ ఎక్కువ ఉండటం దీనికి ఒక సిమ్టమ్ అనమాట ఎడినోమయోసిస్కి. ఇప్పుడు పాలిప్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ వీటికి పెయిన్ ఉండదు. పెయిన్ ఉంది, బ్లీడింగ్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఆలోచించాల్సింది ఎడినోమయోసిస్. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి, గర్భసంచి లోపలికి వెళ్ళిపోయిన దాన్ని ఎలా తీస్తాము? సో దీనికి సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఎడినోమయోసిస్ని రిమూవ్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఉండవు, కానీ ఆ లోపలికి వెళ్ళిన దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అదేంటి అంటే ఓరల్గా ప్రొజెస్ట్రాన్స్ హార్మోన్ ట్రీట్మెంట్స్, లేదు అంటే మెరీనా లూప్ ఇన్సర్షన్స్, కాపర్ టీ లాగా లూప్ ఉంటుంది, దానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది విచ్ విల్ బీ రిలీజ్డ్ ఎవ్రీ డే. సో ఎడినోమయోసిస్ అది 40 years ఎడినోమయోసిస్ తగ్గిపోతుందా ఒకసారి వచ్చింది అంటే నో, ఒకసారి వచ్చిన ఎడినోమయోసిస్ పోదు. కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల యూజ్ ఏంటి అంటే పెరగకుండా ఉంటుంది, అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది డిసీజ్. సో దానికని మనం లూప్ వాడతాము. లేదు మరీ సివియర్గా ఉంది లూప్కి కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ ద హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ యూట్రస్. ఇంకొక కాజ్, నెక్స్ట్ కాజ్ ఇస్ ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా. హైపర్ప్లేసియా అంటే ఏంటి? ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల ఉండే పొర. మామూలుగా మనకి నెలసర్లు రెగ్యులర్గా వచ్చే వాళ్ళలో 5 to 18 mm ఇస్ ద నార్మల్, అంటే 5 mm లేదా 18 mm మన సైకిల్ యొక్క డేట్ని బట్టి. అంటే నేను రెండో రోజు స్కాన్ చేస్తే 5 mm ఉండొచ్చు, సైకిల్ 28th day స్కాన్ చేస్తే 18 mm ఉండొచ్చు. సో అది నార్మల్ ఆఫ్ ద ఎండోమెట్రియం. కానీ అది ఎక్కువ ఉన్నప్పుడు థిక్నెస్, అంటే ఇప్పుడు మీరు స్కాన్లో చూసి చాలామంది గైనకాలజిస్ట్ చెప్తా ఉంటారు, అమ్మ పొర మందంగా ఉంది, మీకు ఖచ్చితంగా క్లీనింగ్ చేయాలి, ఆపరేషన్ చేయాలి. సో ఆ పొర మందం ఏంటి అంటే ఇది, దీనికన్నా ఎక్కువ ఉన్నప్పుడు పొర మందం. దీని గురించి మనం ఎందుకు వర్రీ అవుతున్నాము అంటే హైపర్ప్లేషియా ఈజ్ ఎ ప్రీ క్యాన్సరస్ లీజన్, అంటే ఇది క్యాన్సర్ కాదు, కానీ హైపర్ప్లేషియా ఉన్న వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది. కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసి దానికి ముక్క పరీక్షకి పంపించి ఎలాంటి మార్పులు ఉన్నాయి దానిలో, ఒకవేళ క్యాన్సర్ యొక్క మార్పులు ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది. క్యాన్సర్ బ్లీడింగ్ని కాజ్ చేస్తుంది, క్యాన్సర్ ముందు వచ్చే మార్పులు కూడా బ్లీడింగ్ని కాజ్ చేస్తాయి. సో అదొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో గర్భసంచి క్లీనింగ్ చేయటం అంటే ఏంటి అంటే ఈ పొరని తీసి దాన్ని ముక్కకు పరీక్షకు పంపించడమే గర్భసంచి క్లీనింగ్ అనే ఆపరేషన్కి అర్థం. సో ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా రిస్క్ ఏంటి అంటే ఓన్లీ హైపర్ప్లేషియా, సింపుల్ హైపర్ప్లేషియా ఉన్న వాళ్ళల్లో ఓన్లీ 1%, అంటే ఇప్పుడు మనం క్యాన్సర్ అందరూ భయపడిపోతూ ఉంటారు కదా, 100 మందిలో ఈ మార్పులు ఉంటే అందులో ఒక్కళ్ళకి మాత్రమే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో హైపర్ప్లేషియా ఉంది కదా అని ఖచ్చితంగా గర్భసంచి తీసేయాలి అనేది ఇంకొక అపోహ, అది మనం గుర్తుంచుకోవాల్సిన అపోహ. ఒకవేళ హైపర్ప్లేషియా కాంప్లికేటెడ్గా ఉంటే 4% క్యాన్సర్గా మారే అవకాశం. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయగలిగిన ట్రీట్మెంట్ ఏంటంటే హార్మోన్స్ ట్రీట్మెంట్ చేసుకుని ఎవ్రీ 6 months ఫాలోఅప్, 6 monthsకి ఒకసారి స్కాన్ చేయించుకోవటం, 6 monthsకి ఒకసారి ఇది చేయించుకోవటం ఈజ్ వాట్ వీ కెన్ డూ. దానిలో ఇంకేమైనా మార్పులు ఉన్నాయి అని అనిపిస్తే చేయాల్సి వస్తుంది అవసరం ఆపరేషన్, లేదు అంటే అవసరమే ఉండదు హైపర్ప్లేషియాకి. నెక్స్ట్ ఇది మోస్ట్ కామన్ ఫైబ్రాయిడ్స్. అందరూ ఫైబ్రాయిడ్స్లో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఏ సిమ్టమ్ లేకపోయినా సరే నేను స్కాన్ చేసినప్పుడు స్కాన్లో నాకు ఫైబ్రాయిడ్ ఉండొచ్చు. జస్ట్ బికాస్ ఒక ఫైబ్రాయిడ్ ఉంది కాబట్టి ఆపరేషన్ చెయ్యాలి అనేది
ఖచ్చితంగా తప్పు, అపోహ. సో ఫైబ్రాయిడ్ అంటే ఏంటి? ఒక గర్భసంచి లోపల గడ్డ అనగానే ఫస్ట్ చెడు గడ్డ అనేది భయం వేస్తుంది. ఫైబ్రాయిడ్స్ ఆర్ నాట్ క్యాన్సరస్, దే ఆర్ బినైన్. క్యాన్సర్గా మారే లక్షణం ఫైబ్రాయిడ్కి ఉండదు. చాలా 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 రేరే, 1-2 లక్షల మందిలో ఒకళ్ళకి తప్పితే అట్లాంటివి జరగవు. సో ఫైబ్రాయిడ్ ఉంది కాబట్టి క్యాన్సర్ వస్తుందేమో అనే భయాలు అసలు ఉండవు. అండ్ చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్, బ్లీడింగ్ ఏమీ ఎక్కువ లేదు, ఫైబ్రాయిడ్ ఈజ్ లెస్ దెన్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్, అసలు దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, వదిలేసేయండి. ఓన్లీ ఫైబ్రాయిడ్ ఉండి ఇందాక మనం చెప్పుకున్న సిమ్టమ్స్లో బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం కానీ, నీరసంగా ఉండటం కానీ, ఎనీమియా వల్ల వచ్చే సిమ్టమ్స్ కానీ ఉన్నప్పుడు మాత్రమే ఫైబ్రాయిడ్ని ట్రీట్ చేయాలి. సో ఫైబ్రాయిడ్కి ట్రీట్మెంట్ ఏంటి? సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మెడికల్ మేనేజ్మెంట్, అంటే మందులతో తగ్గేది. మనకున్న మందులు ఏమేమి రకాలు అంటే, ఫస్ట్ బ్లీడింగ్ తగ్గడానికి మనం ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వాడే ట్యాబ్లెట్ ట్రానెక్సిమిక్ యాసిడ్ ఆర్ ట్రాపిక్. సో బ్లీడింగ్ తగ్గడానికి ఫస్ట్ ఈ ట్యాబ్లెట్ వాడిన తర్వాత దానికి కంట్రోల్ అవ్వట్లేదు అన్న పక్షంలో మాత్రమే మనం నెక్స్ట్ సర్జరీకి కానీ నెక్స్ట్ హార్మోన్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనకి అవైలబుల్గా ఉన్న హార్మోన్స్ ఏంటి అంటే, ఇందాక ఓసీ పిల్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికి 21 డేస్ పిల్స్ అవి వాడాము. సో ఈ గడ్డలు సైజ్ తగ్గడానికి, అండ్ ఆల్సో పేషెంట్స్ చాలామంది గడ్డ ఉంది అంటే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్, గడ్డ కరగడానికి మందులు ఉండవా? సో గడ్డ కరిగిపోవటానికి, మాయమైపోవటానికి మందులు ఉండవు, కానీ కొన్ని మందుల వల్ల గడ్డ సైజు కొంచెం తగ్గే అవకాశం ఉంటుందే తప్ప గడ్డ ఒకసారి వచ్చిన గడ్డ మాయమైపోవటం అంటూ ఎప్పటికీ జరగదు. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఏమేం మందులు ఉన్నాయి అంటే, GnRH ఎనలాగ్స్ కానీ, ఇవన్నీ హార్మోన్ రిలేటెడ్ టాబ్లెట్స్. ఇవి ఓవర్ ద కౌంటర్ తీసుకునే టాబ్లెట్స్ కాదు, ఖచ్చితంగా డాక్టర్ సూపర్విజన్లో డాక్టర్ ఇచ్చేదాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన మందులు. యూలిప్రిస్టోల్ కానీ, మిఫిప్రిస్టోన్ కానీ, GnRH కానీ, ఓన్లీ దీస్ ఆర్ ద డ్రగ్స్ which will help to reduce the size of fibroid, not eliminate it. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత గడ్డొచ్చింది అంటే ఖచ్చితంగా ఆ గడ్డని రిమూవ్ చేయాలి. గడ్డని రిమూవ్ చేయడానికి ఏంటి ప్రాసెస్ అంటే, ఎయిదర్ మనం పొట్టలోంచి రిమూవ్ చేయొచ్చు, పొట్ట కోసి రిమూవ్ చేయొచ్చు, లేదా లాప్రోస్కోపీ చేసి ఆ చిన్న హోల్లోంచి రిమూవ్ చేయొచ్చు, లేదు అంటే హిస్ట్రోస్కోపీ. ఇప్పుడు గడ్డలు ఎక్కడున్నాయి అనే దాన్ని బట్టి, ఎంత సైజు ఉన్నాయి, ఎక్కడున్నాయి అనే దాన్ని బట్టి మనం ఏం సర్జరీ చేయాలి అనేది డిసైడ్ అవుతాం. సో ఒకవేళ గడ్డలు ఇట్లా లోపల చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి అంటే, ఇట్లా గర్భసంచి లోపల కెమెరా వేసి కింద నుంచి ఆ కెమెరాతో తీసేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ అంటారు. లేదు పొట్ట కోసి చేసేదాన్ని మయోమెక్టమీ అంటారు. లాప్రోస్కోపీ అంటే సింగిల్ కీహోల్ సర్జరీ అంటారు, లేదా 1 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండే ఇన్సిషన్ ఇచ్చి చేసే సర్జరీని కీహోల్ సర్జరీ కానీ లాప్రోస్కోపీ సర్జరీ కానీ అంటారు. అసలు లాప్రోస్కోపీతో ఆ గడ్డని రిమూవ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇవి కూడా కాకుండా ఇంకా రీసెంట్ అడ్వాన్సెస్, అసలు సర్జరీ కూడా లేకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఎంబోలైజేషన్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా బాడీలో ఒక గడ్డ ఉంది, ఆ గడ్డ పెరగాలి అంటే దానికి బ్లడ్ సప్లై ఉండాలి. సో మనం ఎంబోలైజేషన్లో ఏం చేస్తామంటే, స్కాన్ ద్వారా చిన్న హోల్ చేసి ఇంజెక్షన్ లాంటిది ఆ గడ్డకి బ్లడ్ సప్లై వెళ్లకుండా ఆర్టరీస్ని బ్లాక్ చేసేస్తాం. ఎప్పుడైతే బ్లడ్ సప్లై లేదో ఆ ఫైబ్రాయిడ్ కుంచుకుపోతుంది అనమాట. సో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫైబ్రాయిడ్. సో ఎప్పుడు ఎవరికి ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఫస్ట్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్. ఏజ్ బాగా ఎక్కువ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఆఫ్ పేషెంట్ ఉండాలి, ఫైబ్రాయిడ్ సైజు, ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి డిసైడ్ అవుతుంది అనమాట. సో ఏజ్ తక్కువ ఉంది, చిన్న చిన్న ఫైబ్రాయిడ్సే ఉన్నాయి అంటే నథింగ్ టు వర్రీ, దాన్ని వదిలేసి మెయింటైన్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాము, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఫైబ్రాయిడ్ రిమూవ్ చేయాల్సిందే. ఫైబ్రాయిడ్ రిమూవ్ చేస్తేనే కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సో అండ్ ఆల్సో పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, ఓన్లీ ఒక ఫైబ్రాయిడే ఉంది అంటే ఖచ్చితంగా యూ కెన్ గో ఫర్ సర్జరీ. అలా కాకుండా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ పిల్లలు అయిపోయారు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఎనీమియాలోకి వెళ్ళిపోతుంది పేషెంట్ అంటే, అప్పుడు యూట్రస్ రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో యూట్రస్ రిమూవ్ చేయడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే, అన్ని ఫైబ్రాయిడ్స్ పోతాయి. మనం మయోమెక్టమీ అనే సర్జరీ అంటే ఫైబ్రాయిడ్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే,
ఒక పెద్ద ఫైబ్రాయిడ్ ఆర్ 2 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఇస్ వాట్ వీ కెన్ రిమూవ్. అంతకన్నా చిన్న ఫైబ్రాయిడ్స్ 1 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ 0.5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడానికి అవ్వదు. సో ఈ పెద్ద ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేసినప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్లో ఈ చిన్న ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇది ఇంత క్లియర్గా చెప్పాల్సి వస్తుందంటే చాలామంది పేషెంట్స్ ఆల్రెడీ మాకు ఒక గడ్డ వచ్చింది, మేము తీయించుకున్నాము, మళ్ళీ మాకు ఇంకో గడ్డ వచ్చింది, ఆపరేషన్ ఫెయిల్ అయింది అని అనుకుంటారు. ఇన్ రియాలిటీ అది కాదు. ఫైబ్రాయిడ్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో మళ్ళీ ఫైబ్రాయిడ్ రాదు. కానీ ఇంకొక చోట ఇంకొక ఫైబ్రాయిడ్ ఉంటే ఫైబ్రాయిడ్ ఖచ్చితంగా పెరుగుతుంది, ఆ ఫైబ్రాయిడ్ ఉంటుంది. సో ఫైబ్రాయిడ్ మళ్ళీ వచ్చింది అంటే ఆపరేషన్ ఫెయిల్ అయింది అనేది కాదు అర్థం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ మయోమెక్టమీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యుట్రస్ ఉంటుంది, ఎవ్రీ మంత్ సైకిల్స్ వస్తాయి. హిస్టెక్టమీ అంటే యుట్రస్ రిమూవ్ చేయడం వల్ల ఎవ్రీ మంత్ నెలసరిలు ఆగిపోతాయి. ఇది ఎవరు ప్రిఫర్ చేస్తారు అంటే ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్. ఇప్పుడు కొంతమందికి సైకిల్స్ రాకపోవటం అనేది చాలా భయంగా ఉండే విషయం. అంటే మనకి చిన్నప్పటి నుంచి నెలసరి కరెక్ట్గా నెలకి రావాలి, రాకపోతే మనకి ఏదో ఇబ్బంది ఉన్నట్టు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకి, గర్భసంచి తీయించుకోవటం ఇష్టం లేని వాళ్ళకి మనం మయోమెక్టమీ ప్రొసీజర్కి వెళ్తాము. లేదా ఇంకా పిల్లలు పుట్టాల్సిన పని ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మయోమెక్టమీకి వెళ్తాం అన్నమాట. సో నేను చెప్పుడు విత్ దిస్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ద టాపిక్. మనం చెప్పుకోవాల్సిన విషయం, నేను స్ట్రెస్ చేయదలుచుకున్న విషయం ఏంటి అంటే, చేతికి పుండు వస్తే పుండు ఎలా మానాలి అని చూడాలి, కానీ నాకు చేయి తీసేయండి అని ఎలా అయితే మనం డాక్టర్కి వచ్చి అడగమో, అట్లనే నాకు గర్భసంచికి గడ్డొచ్చింది కాబట్టి, నా గర్భసంచిలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి నాకు గర్భసంచి తీసేయండి అనేది అడగకూడని విషయం. సో ఒంట్లో ఇన్ని ఆర్గన్స్ ఉన్నాయి అంటే ప్రతి ఆర్గన్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. గర్భసంచికి ఓన్లీ పిల్లల్ని పుట్టించడమా ఫంక్షన్ అంటే కాదు. అది కాకుండా హార్మోన్స్ రెగ్యులరైజేషన్, ఆ హార్మోన్స్ వల్ల మన బాడీలో హెడ్ టు టో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం యూట్రస్ రిమూవ్ చేయడం వల్ల మనం కోల్పోతాం. ఓన్లీ ఎప్పుడైతే కండిషన్స్ వేర్ మనకి మెడికల్ ట్రీట్మెంట్ పనిచేయట్లేదు అంటే 6 months మెడిసిన్స్ వాడినా అవి పనిచేయట్లేదు, లేదు గడ్డలు చాలా పెద్దగా ఉన్నాయి విచ్ ఈస్ కాజింగ్ ఎ ప్రాబ్లమ్ టు ద పేషెంట్, యూరిన్ అవ్వట్లేదు, మోషన్ అవ్వట్లేదు గడ్డలు పెద్దగా ఉండటం వల్ల, లేదు అంటే పిల్లల కోసం కన్సీవ్ అవ్వలేకపోతున్నాం, ఓన్లీ అట్లాంటి కేసెస్లో మాత్రమే సర్జరీస్కి వెళ్ళాలి. లేదు అంటే రీసెంట్ మెడికల్ అడ్వాన్సెస్ ఎంత బాగున్నాయి అంటే ప్రతి దానికి మెడికేషన్ మేనేజ్మెంట్ ఉన్నాయి. చాలామంది పేషెంట్స్ వచ్చి నా వల్ల కావట్లేదండి, యూట్రస్ తీసేయండి. అది దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. చేతికి ఒక దెబ్బ తగిలితే దెబ్బ మానటానికి చూడాలి, కానీ చేయి తీసేయండి అని ఎలా అయితే అడగమో అట్లనే గర్భసంచి కూడా తీసేయండి అనేది అడగకుండా ఉండాలి అనేది మా ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగచ్చు. డాక్టర్ మోనిక్ గారు చాలా చక్కగా వివరంగా సరళంగా అందరికీ అర్థం. ఫేస్బుక్లో మాత్రం ఎవరు క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. ఇక ఉన్నవాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగాల్సి కోరుతున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి డాక్టర్ గారు మాట్లాడే సబ్జెక్ట్ మీద ఫేస్బుక్లో మాత్రం ఎవరు చేయలేదు. మరి ఇదే టాపిక్ మనం సమరం హెల్త్ ఛానల్లో 1-2 రోజుల్లో మీకు వస్తుంది, దాంట్లో చూడండి. ఇంత చక్కగా శ్రద్ధగా ఉన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. డాక్టర్ మోనిక్ గారు ఎంతో బిజీగా ఉన్నవాడు కూడా వచ్చి మాట్లాడినవాడికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు మరి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అతను సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.